హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. అదే తల్లికి వందనం పథకం సంబంధించి కానీ విడుదల చేసిన తర్వాత ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలకైతే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల ఇంటిలో ఉన్న మనకి 18 ఏళ్ల పైబడి ఉన్న వాళ్ళకి, 59 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఏపీ ప్రభుత్వం మనకి రూ. 1,500 చొప్పున ప్రతి నెల అందించబోతుందండి. వీటికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు నిర్వహించబోతుందనమాట. అయితే అసలు ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుంది? కావాల్సిన అర్హతలు ఏంటి? అలాగే వీటికి సంబంధించి కానీ ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఇలా ప్రతి డౌట్స్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అనేక పథకాలకు సంబంధించి హామీలు అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ముఖ్యంగా సూపర్ సిక్స్‌లో 3 పథకాలు అనేవి అయితే మహిళలకు ఉపయోగపడబోతున్నాయి. అదే మనకు మొదటి పథకం తల్లికి వందనం పథకం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేసిందండి. అయితే ఇప్పుడు మనకి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు పథకం కూడా అమలు చేయబోతుందనమాట. అలాగే మనకి మూడోది చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం అండి. 1,500 ప్రతి మహిళలకి కూడా ప్రతి నెల కూడా అందించబోతుందండి. అయితే ఇది 18 ఏళ్లు పైబడి ఉన్నవారికి మాత్రమే, 59 సంవత్సరాలలోపు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తించబోతుందనమాట. ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి నిధులు కూడా కేటాయించబోతుందండి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ మీకు జమ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఉండడం వల్ల మనకి ఎప్పుడు ప్రభుత్వ నిధులు విడుదల చేసినా కానీ ఈ యొక్క పథకాలకు సంబంధించి కానీ త్వరగా మీ యొక్క ఖాతాలో జమ కాబోతున్నాయి పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్‌ల ద్వారానే. అలాగే ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోండి. సో, ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట. ఎందుకంటే మీరు తల్లికి వందనం పథకంలో కూడా చూసే ఉంటారు. సో, ఈ కేవైసీ చేయించుకున్న వారికి మాత్రం డబ్బులనేవి జమ అయ్యాయి. ఒకవేళ చేయించుకోకపోతే మాత్రం మళ్ళీ ప్రభుత్వానికి డబ్బులనేవి తిరిగైతే జమ అయ్యాయి. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకున్న మాత్రం వస్తుందనమాట. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే చేయించుకోండి. అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ నిర్ణయం తీసుకోబోతుందండి. ఇక్కడ మనకి ఎలాగైతే తల్లికి వందనం పథకం సంబంధించి సర్వే అయితే చేశారో అదే విధంగా చేయబోతుందనమాట. అయితే ఇది అన్ని కేటగిరీ వాళ్ళకి కాదనమాట. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు మాత్రమే వచ్చే అవకాశం ఉందండి. వీటికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులనేవి కూడా కేటాయించబోతుంది. అయితే ఇక్కడ మనకి త్వరలోనే తెలియాల్సిందనమాట. అదేంటంటే 15,000 ప్రతి నెల ఇస్తారా లేదా ఒకేసారి 18,000 ఇస్తారని చెప్పేసి వీటికి సంబంధించి కొన్ని సన్నాహాలు అయితే చేస్తుందండి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుందనమాట. అయితే చాలామంది అడుగుతున్నారు ఈ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంకి వెళ్లి కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఈ యొక్క అప్డేట్ రాగానే ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఇస్తారు. అప్పుడు మీరైతే వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ మనకి 4 వీలర్‌లు ఉన్న వారికైతే రాదండి. అంటే 4 చక్రాల వాహనం ఉన్నా కానీ వారికైతే రాకపోవచ్చనమాట. అలాగే మనకి 300 యూనిట్ల మించి కరెంట్ బిల్ ఉన్నా గానీ వారికైతే రాదండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ, ఇంట్లో ఎవరైనా గానీ వారికి కూడా రాకపోవచ్చు. టాక్స్ పే చేస్తున్న వారికి కూడా రాదండి. ఇలా కొన్ని 6 దశల ధృవీకరణకు సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. త్వరలోనే వీటికి సంబంధించి విధి విధానాన్ని కూడా రూపొందించి అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.